నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తన కన్నతల్లిని అతి కిరాతకంగా కన్నకొడుకి హత్య చేసి పరారయ్యాడు. సిద్ధవటం మండలంలోని మూలపల్లి మాచుపల్లి రహదారి మాచుపల్లి రెవెన్యూ పొలం మృత్యుంజయ రెడ్డి వరిపొంట పొలంలో ఓబులమ్మ అనే మహిళ మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన మహిళ వద్ద ఉన్న పర్సులో మైదుకూరు గ్రామంలోని బంగారం దుకాణం అడ్రస్తో కూడిన సమాచారం లభ్యం కావడంతో మృతి చెందిన ఓబులమ్మ వనిపెంట గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ సందర్భంగా మంగళవారం మండల కేంద్రమైన సిద్ధవటంలో రఘునాథ్ మాట్లాడుతూ మృతి చెందిన ఓబులమ్మకు వెంకటరమణ, బాబు, రఘునాథ్ ముగ్గురు కొడుకులు ఉన్నామని, మా అన్న బాబు కడప నగరంలో పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం కొనసాగించేవాడని, సోమవారం రాత్రి 7 గంటలకు ద్విచక్ర వాహనంలో వనిపెంట నుంచి మా తల్లి ఓబులమ్మను తీసుకుని వచ్చాడని, తన కన్న కూతురు హారికపై అనుమానం పడేవాడని, తన తల్లి ఓబులమ్మను తన కూతురు వద్ద ఉండమని చెప్పేవాడని, పెన్షన్ కోసం వనిపెంటకు వచ్చిందని, కూతురుపై అనుమానంతో హతమార్చాడని, తల్లిని ద్విచక్ర వాహనంలో తీసుకుని వచ్చి హత్య చేసినట్లు అనుమానం కలిగిస్తుందని తెలిపారు. మా శ్రీమతి అయ్య వారమ్మను కూడా హత్యాయత్నం చేయాలని చూశాడని తెలిపారు. ముద్దాయి ఆచూకీ కోసం పలు సీసీ కెమెరాలు, అనుమానిత ప్రదేశాలలో పోలీసులు విస్తృతంగా గాలింపులు చేపట్టారు. జరిగిన సంఘటనపై డీఎస్పీ బాలస్వామిరెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు హారిక, శ్రీనివాసులు విచారణ చేపట్టారు. నేను వనిపెంటకు పోయేలోపు మా అమ్మ మా అన్న కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. నేను పోయి స్నానం చేసి వచ్చేలోపు మా అన్న బస్ స్టాండ్కి పోయినాడు. వనిపెంటలో బస్ స్టాండ్ ఉంది, టౌన్ మార్గము. ఆ బస్ స్టాండ్కి పోయి వచ్చినాక నేను ఈ లోపు స్నానం చేసి వచ్చినాను. వచ్చేలోపు అంతలేక మా అమ్మ రెడీ అయ్యి మా అన్న వచ్చాడు, మీ అన్న వచ్చాడు బస్ స్టాండ్. 7 గంటలకు వచ్చాడు బండిలో తీసుకొని బైక్లో తీసుకొని వచ్చినాడు. మళ్ళీ అంతవరకు అయితే నాకు తెలుసు, మళ్ళీ నాకు తెలియదు. ఈలోపు మా భార్య ఫోన్ చేసి చెప్పేదాకా నాకు తెలియదు ఈ విషయం. మీ భార్య ఎన్నింటిలో ఫోన్ చేసింది? మా భార్య 4:30 ఫోన్ చేసింది. ఎక్కడ, ఏ ఊరు నుంచి? కొత్తపల్లి నుంచి చేసి కొత్తపల్లి నుంచి ఫోన్ చేసింది. నేను వండుకొని నిద్రపోతాను. 4:30కు నాకు మెలకు వచ్చి నేను చూసే సెల్లులో మిస్డ్ కాల్ వచ్చేసి 11, 14 ఉన్నాయి. దాన్ని చూసి నేను మళ్ళీ ఏమైంది ఏం కథ అని నైట్ 12 వరకు మా పిల్లలతో మా భార్యతో మాట్లాడినా. ఏం జరిగింది సమస్య అని మాట్లాడదుకొని మళ్ళీ ఫోన్ చేసి ఈ విధంగా మీ అన్న వచ్చి నన్ను కొట్టినాడు, తిట్టినాడు, ఈ విధంగా వచ్చి చేసినాడు అర్ధరాత్రి. ఈ లోపు నీకు ఫోన్ చేస్తానా, నువ్వు ఫోన్ కూడా ఎత్తలే అని చెప్పింది సార్ మా భార్య. అంత ఆ విషయం తెలిసి నేను బయలుదేరితే ఈ లోపు నాకు పోలీస్ స్టేషన్ నుంచి పేరు బాబు. ఎంతమంది మీరు అన్నదమ్ములు? మేము ముగ్గురం వచ్చేసి బాబు. నా పేరు రఘునాథ్, ప్రధాన పేరు వచ్చేసి నరసింహ. ఈ లోపు నేను బయలుదేరే లోపు చెన్నూరుకు వచ్చేలోపు నాకు పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. నువ్వు మీ అన్న ఈ విధంగా చేసినాడు, మీ భార్య, మీ అత్త, మీ బామర్ది అందరూ వచ్చి నీ పైన కేసు పెట్టినారు. మీ అన్న వచ్చి ఆడికి వచ్చి మాట్లాడినాడు. అట్లనే ఈ విధంగా వచ్చి నీకు మళ్ళీ చీకట్లు వచ్చేసి 3 గంటలు 4 గంటలకు వచ్చి నీ భార్యకు వచ్చినాడు. ఆడికి నువ్వు పంపించినావు, నీతో మాట్లాడి వచ్చినాడు అని నా పైన అనుమానం పడి నన్ను పిల్లంపిన. నేను ఆ విధంగానే వస్తాను, మీ అన్నను కంపల్సరీగా పిలుచుకుంటా అని చెప్పినప్పుడు నేను మా అన్న ఇంటికి పోయి తొంగి చూస్తాను. మా అన్న చూస్తే లేడు, వాకిలు వేసినాడు, బీగం వేసింటే మా పిల్లలను అడిగితే వాళ్ళు బయటనే ఉన్నారు. రాత్రి మీ అన్న రాలేదు, ఈ విధంగా చేసిండు, బీగం వేసిండు, మేము బయటనే ఉన్నాము. బయటనే ఉంటే ఎట్లా మరి ఏం కథ మరి ఈ విధంగా చేసినాడు మా భార్యను పోయి నా పైన నింది వచ్చింది, పోలీసులు ఫోన్ చేస్తానని అడుగుదామని వచ్చినా నేను మా అన్నోళ్ళ ఇంటికి. వాళ్ళు లేకుంటే మా వదిన పిల్లల్ని అడిగితే లేరు, ఎట్టపోయినాడో నాకు తెలియదు అని వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడ సంసారం? చల్మారెడ్డిపల్లె, దండవరకండి, కడప. మా అన్న వచ్చేసి వాళ్ళ కూతురు చంపాడా? పోయి చూస్తే బీగం వేసింటే ఆ బీగం వల్ల బీగం ఎందుకు ఈ విధంగా వేసిందో నైట్ అంతా పైన ఉన్నారు వీళ్ళిద్దరు అమ్మ కొడుకులు. పాలగొట్టని మా పెద్దన్న కాల్ చేస్తే మా పెద్దన్న పాలగొట్ట రాత్రి కాల్చి వాళ్ళు పాలగొట్టమంటే పాలగొట్టలేదు, బీగంకాయి పైనే ఉన్నారు. వాళ్ళకు అన్నము నీళ్ళు ఏ విధంగా ఎట్లా అని నేను అడిగితే నువ్వన్నా చూడు పాలగొట్టిరా బీగం అంటే నేను మా అన్న కొడుకుని తీసుకొని పోయి పాలగొట్టరా నా రాత్రి కాల్చి పెదనాయన అరుచా అంటే నువ్వు ఎందుకు బీగంకాయ పాలగొట్టి ఇంట్లో చూడలే నువ్వు ఏమి అని అరిచి అప్పుడు బీగంకాయ పాలగొట్టినాడు. పాలగొట్టినప్పుడు నేను వాకిట్లోనే ఉండా. పాలగొట్టి ఇంట్లోకి పోయి మా అన్న కొడుకు ఇంట్లోకి పోయినాడు. ఇంట్లోకి పోయి చూస్తే మా కూతురు చనిపోయింది. మా కొడుకు వచ్చి నాకే చెప్పినాడు. నేను కూడా పోయి చూసిన. రెండోసారి నేను పోయి చూడడం, ఫస్ట్ మా కొడుకు చూసినాడు. ఆ తర్వాతంగా నేను ఇక్కడికి వచ్చేదానికి నాకు అవకాశం లేదు. నేను నుంచి ఫోన్ చేసి మా భార్య పిల్లలకు ఫోన్ చేసి చెప్తానే ఉండా. వాళ్ళు ఏ విధంగా చేసినా నా పైన ఇక్కడ కేసు పెట్టినారు. వాళ్ళు ఎటపోయినారు, మా అమ్మని పిలుచుకొని వచ్చినాడు ఎటపోయినాడు అని. నేను రిమ్స్ కాంచి
ఇట్లా వచ్చేసి నిర్మలా కాలేజ్ కాంచి ఇట్లా బైవాసులో బాక్రాపేట రూట్లో నేను ఆ మూరీల కింద అంతా ఎత్తుకున్నాను. నేను నా వల్ల కాక మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి నా వల్ల ఒక్కని వల్ల కాలే. నేను అక్కడల్లా తిరిగి వచ్చిన మూరీల కింద నేను ఒక్కడిని భయపడి నేను లోపలికి పోలేకుండా మీరు రాండి అని మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి. మీ అమ్మ సొంత ఊరు ఎవరు? మా అమ్మ సొంతూరు వచ్చేసి కొత్తపల్లి. శ్రీకృష్ణపల్లి. ఆమె వచ్చేసి వాళ్ళ అమ్మగారింటి కాడ ఉంది బనిపేటలో.